ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధం పట్ల అమెరికన్స్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది కదా సార్. మరి భారతీయులు ఎలా స్పందిస్తుంది? అంటే మన దగ్గర ఈ సర్వేస్ ఏమి, మన ఎన్నికల సర్వేలే మనకు మెయిన్ సర్వేలు. నిరంతరం పబ్లిక్ ఒపీనియన్ సర్వేస్ తక్కువ. అప్పుడు అమెరికాలో కంటిన్యూస్ గా పబ్లిక్ ఒపీనియన్ సర్వేస్ ఉంటాయి. అంటే డిఫరెంట్ ఇష్యూస్ పైన, అప్పుడు ట్రేడ్ టారిఫ్ల పైన అమెరికన్లు ఏమనుకుంటున్నారు, వార్ పైన అమెరికన్లు ఏమనుకుంటున్నారు అని. మన దేశంలో పొలిటికల్ సర్వేలు, ఎలక్షన్ సర్వేలు ఉంటాయి, వేరే సర్వేలు ఉండవు మన దగ్గర. కంపారిటివ్లీ ఒక ఆథెంటిక్ లార్జ్ సర్వే జరిగినట్టు లేదు. కానీ జనరల్గా మనకు సమాజంలో మన చుట్టూ ఉన్న వారితో మాట్లాడుతున్నప్పుడు, సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు మొదటి ఈ వార్ పట్ల సింపతి లేదు, అమెరికా పట్ల కానీ ఇజ్రాయెల్ పట్ల కానీ. వాస్తవంగా ఆ సింపతి ఉండాలి. ఎందుకంటే ఇండియా గత దశాబ్దాలుగా ఫారిన్ పాలసీ క్లియర్గా అమెరికాకు టిల్ట్ అయింది, అమెరికాకు అనుకూలంగా. అది బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, అమెరికా వైపుగా ఫారిన్ పాలసీ ఇండియాది టిల్ట్ అయింది. అమెరికన్ ఎకానమీలో ఇండియన్ స్టేక్స్ పెరిగాయి. ఈ ఐటీ రెవల్యూషన్ తర్వాత మీకు పెద్ద ఎత్తున మన వాళ్ళు అమెరికాలో స్థిరపడము, అమెరికాలో ఉండడము, అమెరికాలో ఉద్యోగాలు, అమెరికాలో లాభపడము, అమెరికాకు వెళ్ళడము గణనీయంగా పెరిగింది. ఈ 40-50 yearsలో మీకు వియత్నాం వారప్పుడు అమెరికాకు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా భారతదేశం రగిలిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీలో రాత్రి 12 గంటలకు కూడా కొన్ని వేల మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి హైదరాబాద్ నగరం అంతా, ఉస్మానియా కాదు, హమారా నామ్, తుమారా నామ్, సబ్కా నామ్, వియత్నాం వియత్నాం అని నినాదాలు ఇచ్చారు. అంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అని వియత్నాం వార్కు ఇప్పటికీ మారింది ఏంటంటే, ఇండియాస్ ఫారెన్ పాలసీ అమెరికా వైపు టిల్ట్ అయింది, ఇండియన్ ఎకానమీ అమెరికాతో ఇంటెగ్రేట్ అయింది, ఇండియన్ సొసైటీ అమెరికా వల్ల పెద్ద లాభం కూడా పడుతుంది. సో ఇండియన్ మిడిల్ క్లాస్ డ్రీమ్ ఇవ్వాలి అమెరికాకు వెళ్ళడం అనేది. అందువల్ల సహజంగా మనము ఈ వారనే కాదు, ఏ వారైనా అమెరికాకు అనుకూలంగా ఉండాలి. తర్వాత బీజేపీ రైజ్ తర్వాత ఇజ్రాయిల్ కూడా మనకు ఒక అత్యంత ఫ్రెండ్లీ కంట్రీ. యాంటీ ముస్లిం రెటోరిక్ పెరిగింది. దేశ రాజకీయాల్లో పెరిగిన యాంటీ ముస్లిం రెటోరిక్ కూడా ఇజ్రాయిల్తో ఫ్రెండ్షిప్ను పెంచింది. ఇది కూడా ఇజ్రాయిల్తో కూడా పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. సో అందువల్ల ఈ కారణాల రీత్యా సహజంగానే ఈ వార్ పట్ల అమెరికా ఇజ్రాయిల్కి అనుకూలంగా ఇండియన్ పబ్లిక్ ఒపీనియన్ ఉండాలి. కానీ లేదు, స్పష్టంగా కనబడుతుంది. ఎందుకు లేదు అంటే, ఒకటి, హూ ఇస్ ద అగ్రెసర్ అంటే పబ్లిక్ ఒపీనియన్ ఎలా జనరేట్ అవుతుందంటే, ఎవరు దాడి చేశాడు, ఎవరు దాడికి గురవుతున్నాడు అనేది చూస్తారు. మీకు గాజా విషయంలోనైనా ఇజ్రాయిల్ కాస్త సానుభూతి ఉండే, 70,000 మంది పైగా పాలస్తీనాలను ఇజ్రాయిల్ ఊచకోత కోసిన గాజా పైన ఇజ్రాయిల్ దాడికి కారణము హమాస్ జరిపిన దాడి. హమాస్ ఇజ్రాయిల్ పై దాడి జరిపి 1,200 మంది అమాయకులు పట్టున పెట్టుకున్నది. సో హమాస్ జరిపిన కిరాతక దాడి వల్ల ఆ తర్వాత నెతన్యాహు ఇజ్రాయెల్ గాజా పైన భీకరమైన మారణ హోమం సృష్టించిన అది న్యూట్రలైజ్ అయింది. ఎందుకంటే ఫస్ట్ అగ్రెసర్ హమాస్ కనుక. అంటే ఫస్ట్ అంటే ఈ రౌండ్లో, అంతకు ముందు నుంచి ఇజ్రాయెల్ గాజా పైన ఆక్రమణలు చేయడం లేదంటే అది తెలియదు కదా ప్రజలకు ఏంటంటే ఈ లేటెస్ట్ రౌండ్లో కనిపించింది ఏంటి, హమాస్ ఫస్ట్ అటాక్ చేసింది ఇజ్రాయెల్ పైన, ఇజ్రాయెల్ తర్వాత అటాక్ చేసింది అన్నది మాత్రమే ప్రజలకు కనిపించింది. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే ఇరాన్ ఈ రౌండ్లో మీకు ఎక్కడా అమెరికా పైన అటాక్ చేయలే, ఇజ్రాయెల్ పైన అటాక్ చేయలే. మరి అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పైన ఎందుకు అటాక్ చేశారు? అగ్రెసర్. ఈ అగ్రెసర్ అనేది ఎప్పుడు కూడా సమాజం ఎట్లా రియాక్ట్ అవుతుందంటే, బలవంతుడు బలహీనుడి మీదకి వస్తే మీరు బలహీనుడి పట్లనే సమాజం ఉంటుంది. జనరల్ హ్యూమన్ సైకాలజీ కూడా చూడండి మీరు. మీకు తప్పు స్కూటర్ వాడుతున్నా కారు గుద్దుకుంటే కారునే తిరుగుతారు జనం. మీకు స్కూటర్కు కారు యాక్సిడెంట్ జరిగితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూజ్ మిస్టేక్ ఇది, స్కూటర్ మిస్టేకే కావచ్చు, కానీ జనం కారులో ఉన్నాడు తిరుగుతారు. ఎందుకంటే మన సమాజంలో ఉండేటువంటి ధోరణి. అందువల్ల ఇవాళ రెండవ కారణం ఏంటంటే, బలవంతుడు ఎవరు, బలహీనుడు ఎవరు. ఇరాన్ ఏమో ఏకాకైపోయింది, అమెరికా ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలు. అమెరికా ఇస్ ఏ డిస్ప్రపోర్షనేట్లీ పవర్ఫుల్ కంట్రీ ఇరాన్. ఇంతవరకు అమెరికా బాంబులు ఇరాన్ పైన వేస్తుంది, కానీ ఇరాన్ అమెరికా పైన ఒక్క బాంబు వేయలేగా ఇంతవరకు. సో మరి ఇన్ని రోజులుగా, ఇప్పుడు 2 వారాలుగా అమెరికా బాంబులు వేస్తూనే ఉంది ఇరాన్ పైన. మరి ఇరాన్ ఎక్కడ వేసింది అమెరికా పైన?
జూన్ 2025 వార్లో కూడా ఇరాన్ ఒక్క మిసైల్ ప్రయోగించాలి అమెరికా మీదకి. 12 రోజుల పాటు అమెరికానే బాంబులేసింది. సో ఇది ఏకపక్ష బాంబు కనబడుతుంది జనానికి. అందువల్ల బలవంతుడైన అమెరికా బలహీనుడైన ఇరాన్ పైన నిష్కారణంగా దాడి చేస్తుందన్న భావన రెండవ కారణం. మూడవది ఏంటి అంటే ఇండిస్క్రిమినేట్ అటాక్స్. మిలిటరీ టార్గెట్లనే అటాక్ చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు, కానీ విచక్షణారహితంగా సివిలియన్ టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు 160 మంది చిన్నారులు చనిపోవడము, వారి మాస్ క్రిమేషన్ వీడియోలు మామూలుగా పడలేదు. సో అది థర్డ్ ఫ్యాక్టర్. అంటే ఈ ఇండిస్క్రిమినేట్ అటాక్స్ ఏంటి, విచక్షణారహితంగా దాడులు చేయడం ఏంటి అనేది. నాలుగవది ఏంటి అంటే దీని ఇంపాక్ట్. ఇంకా మీకు ఇంపాక్ట్ పెరుగుతున్న కొద్దీ మీకు వ్యతిరేకత వార్ పట్ల ఇండియన్స్లో పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎల్పిజి టెన్షన్ మొదలైంది, ఆయిల్ ప్రైసెస్ పెరిగాయనుకోండి, దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఈ వారు ఎందుకు పట్టుకొచ్చాడు, అసలు ఈ వారు దేని కొరకు వచ్చింది అనే క్వశ్చన్ వస్తాయి. ఐదవది ట్రంప్ పైన వ్యతిరేకత. వాస్తవంగా ఇది అన్నిటికన్నా మొదలు చెప్పాల్సిన పాయింట్. ఎందుకంటే ఇప్పటికే భారతీయుల్లో ట్రంప్ పట్ల వ్యతిరేకత ఉంది. ఎందుకంటే H1B వీసాల పైన దాడి, మన పిల్లల పైన ఆప్షనల్ ట్రైనింగ్ నిల్వ చేయనంటాడు, $1,00,000 ఫీజు పెడతాడు, ఇండియా పైన చెడామడ టారిఫ్లు విధిస్తాడు, ఇండియాను డెడ్ ఎకానమీని తిడతాడు, దూకండి సావండి అని తిడతాడు, పాకిస్తాన్ ఐ లవ్ అంటాడు, సో ఆపరేషన్ సింధు నేనే ఆపిన అంటాడు. మీరు ట్రంప్ సెకండ్ టర్మ్ తీసుకుంటే ట్రంప్ను అత్యధికంగా ప్రేమించి సమర్థించిన బీజేపీ వారికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మోడీ ఓపెన్గా ట్రంప్కి అనుకూలంగా ఉన్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు సమర్థించుకోలేని పరిస్థితి వచ్చింది. ట్రంప్ వాడు మమ్మల్ని సాగుకొడుతున్నాడు కదా అని. సో మాకు ఈ రాహుల్ గాంధీ వాళ్ళని ఎదుర్కోగలిగాం కానీ ట్రంప్ను ఎదుర్కోలేకపోతున్నామని. సో అందువల్ల ట్రంప్కు పట్ల అనుకూలంగా తీసుకున్న వైఖరి నుంచి బీజేపీ బయటపడలేకపోతుంది. సో అందువల్ల మీకు ట్రంప్ ఇండియా పట్ల తీసుకున్న వ్యతిరేక చర్యలు, రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ పైన అన్నిటి మీద వ్యతిరేక చర్యలు, ట్రంప్ అధికారంలోకి వచ్చినాక మీరు ఒక 10-15 చెప్పచ్చు ఇండియాకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలు. అందులో పాకిస్తాన్కు పూర్తి అనుకూలంగా ఉన్నాడు. అంటే మన పహల్గామ్లో మన వాళ్ళని చంపిన ఆ అసీం మునీని ప్రేమిస్తాడు, ఐ లవ్ హిమ్ అంటున్నాడు, ఇది టెరిఫిక్ గాయ్ అంటున్నాడు, ఇది గ్రేట్ మ్యాన్ అంటున్నాడు. పాకిస్తాన్ లీడర్స్ గ్రేట్ అంటే ఇండియాలో మండదా? సో అలాంటి పాకిస్తాన్ క్రికెటర్ సిక్సర్ కొడితేనే భరించలేము మనం. వాడు మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ ఎవడు మంచిగా ఆడితే వాడు గెలుస్తాడు, అయినా కూడా భరించలేము. అలాంటిది ట్రంప్, అసీం మునీర్, సబాష్ షరీఫ్, పీపుల్ హు హ్యావ్ బ్లడ్ ఇన్ దర్ హ్యాండ్స్, రక్తంతో తడిసిన చేతులు వాళ్ళను చాలా గ్రేట్ మ్యాన్ అంటే ఇండియన్స్కి మండదా? సో ట్రంప్ పట్లున్న వ్యతిరేకత కూడా ఈ వార్ పట్ల ప్రజల వ్యతిరేకత కారణమవుతుంది. ఒకటి మిగిలింది, ఆ రోజు కూడా ఉన్నది. ఇంకా ఇది ముస్లిం కంట్రీ అయినా కూడా ఇది ముస్లిం హిందూ ఇష్యూ కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్కు వ్యతిరేకంగా ఉన్నాయని ముస్లిం కంట్రీసే. అందులో షియా సున్నీ డైమెన్షన్ కూడా ఉంది ఇందులో. ఇప్పుడు పాకిస్తాన్ ఇస్ ఎ సున్నీ డామినేటెడ్ నేషన్. మనకు యాంటీ ముస్లిం ఫీలింగ్ ముఖ్య కారణం పాకిస్తానే కదా. పాకిస్తానే లేకపోతే యాంటీ ముస్లిం సెంటిమెంటే దేశంలో రగలదు. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ ఇరాన్ ఇస్లామిక్ రెజీమ్ మనకేమీ ప్రమాదం కాలేదు. మనకు ఇరాన్ వల్ల ఎప్పుడు మనకు ఇండియాకు నష్టం జరగలేదు. ఆ మాటకొస్తే అనేక కీలక సందర్భాల్లో ఇరాన్ మనకు అండగా కూడా ఉంది. అఫ్కోర్స్ కమేని కాశ్మీర్ పైన, ఆర్టికల్ 370 పైన, మీకు ఢిల్లీ రైట్స్ పైన భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయవచ్చు, కానీ ఇరాన్తో మనకు ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి, ఇక్కడ శత్రుత్వం లేదు. అందువల్ల ఈ కారణాల రీత్యా నీకు ఇరాన్ పట్ల యాంటీ ముస్లిం రెటోరిక్ కూడా అంత ప్రభావం చూపలేకపోతుంది. అందువల్ల క్లియర్గా నా అంచనా అయితే వార్ పట్ల పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ ఎగనెస్ట్ ఇట్. అమెరికా పట్ల, ఈవెన్ ఇజ్రాయిల్ పట్ల, ఈవెన్ మోడీ ప్రభుత్వం పట్ల కూడా వ్యతిరేకత ఉంది. అందుకే నేను ఇప్పుడు మోడీ ప్రభుత్వ ఫారిన్ పాలసీ క్లీన్ బోల్డ్ అని ఒక వీడియో పెడితే 1,00,000 మంది చూశారు. నార్మల్గా చూడడం అంత ఇంట్రెస్ట్ లేదు. సో క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీపై కూడా వ్యతిరేకత ఉంది. అది ఈవెన్ మీకు బీజేపీ నాయకులతో మాట్లాడే చెప్తారు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కూడా కనబడుతుంది, ఏంటి ఈ వార్ వచ్చి మా తలకాయ తినేస్తుంది కదా అని. సో అందువల్ల డెఫినెట్గా ఇండియన్ పబ్లిక్ ఒపీనియన్ అయితే ఫేవర్గా అయితే లేదు ఈ వార్.